విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సెప్టెంబర్ 26 శుక్రవారం మహాలక్ష్మీదేవి యొక్క రూపాన్ని మనము నవరాత్రుల్లో పూజిస్తూ ఉంటాము. మరి హిందూ ధర్మంలో మనము ధనం కానీ, ఐశ్వర్యం కానీ, సౌభాగ్యం కానీ, సంతోషం కానీ ఇవన్నీ ప్రసాదించేటువంటి దేవత మహాలక్ష్మీ దేవత. మరి మహాలక్ష్మిని మనము ఆరాధించేటప్పుడు లక్ష్మిని దూరం చేసి లక్ష్మిని గృహంలో నిలిపేది మహాలక్ష్మి పూజ యొక్క ప్రధాన ఉద్దేశం. మనకి పేదరికం కానీ, రుణ బాధలు కానీ, అనారోగ్యం కానీ, కుటుంబంలో కష్టాలు కానీ తొలగిపోయి ధనధాన్య సౌభాగ్యాలు సమృద్ధి కలగాలి అంటే మనం లక్ష్మీదేవి పూజను శ్రద్ధ భక్తులతో నిర్వహించాలి. మరి పూజా విధానం ఇక్కడ మహాలక్ష్మీదేవి పూజ శుక్రవారం వచ్చింది. దీపావళి అమావాస్య కానీ శుక్రవారాలు కానీ మనం మహాలక్ష్మిని పూజించుకుంటూ ఉంటాం. మరి నవరాత్రుల్లో లేదా శుభముహూర్తాల్లో నిర్వహించుకునేటప్పుడు పూజకు ముందు భక్తులు స్నానం చేసి శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి పూజా మండపాన్ని గోమయంతో, కుంకుమ, రంగవల్లులతో అలంకరించుకొని కలశాన్ని ప్రతిష్ఠించుకొని ఆవాహన చేసుకుని మహాలక్ష్మి ప్రతిమను కానీ చిత్రపటాన్ని కానీ వినియోగించుకోవాలి. ముందుగా గణపతికి ఆవాహన చేసుకుని ఆరాధించి తర్వాత అమ్మవారిని మనం ఆవాహన చేసుకుంటాం. దీపం వెలిగించి అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తము, లక్ష్మీ అష్టకము, కనకదార స్తోత్రము వంటి స్తోత్రాలను పారాయణ చేసుకుని మనం పూజించుకుంటాం. మరి లక్ష్మీదేవి తెలుపు చీర కానీ, ఎరుపు రంగు చీర కానీ, గులాబీ రంగు చీర కానీ, అమ్మవారికి వస్త్రాలు అలంకరించడం, ఆభరణాలు అలంకరించడం, పసుపు కుంకుమ చందనాలతో అమ్మవారిని పూజించడం, చామంతి, గులాబీ, పుదీనా, తులసి దళాలతో అమ్మవారిని పూజించుకోవాలి. అయితే తులసి దళాలని మనము ఆలయంలో సమర్పించకూడదు, కానీ నైవేద్యంలో మనము వినియోగించుకోవచ్చు. అలాగే పులహారాలు, తామర పూలతో మహాలక్ష్మిని మనము చక్కగా అలంకరించుకొని మనస్ఫూర్తిగా మనం పూజ చేస్తాం. అయితే మహాలక్ష్మికి తామర పువ్వు అనేది అత్యంత ప్రియమైనది. అమ్మవారు తామర పూలోనే కూర్చుంటుంది కదా. మరి తామర లభించకపోతే ఇంకేవైనా ఎరుపు పూలతోటి, చామంతి పూలతోటి మనము అమ్మవారిని పూజించుకోవచ్చు. ఏదైనా మీరు మనసులో భావన చేసుకొని దాన్ని ప్రతిగా అక్షంతల్ని సమర్పించుకున్న మానసికంగా ఆ భావనతో అమ్మవారు వాటిని స్వీకరిస్తుంది. అయితే పూజ చేసే వాళ్ళు కూడా స్త్రీలు ఎరుపు కానీ, గులాబీ కానీ, తెలుపు రంగు కానీ లేదా పసుపు రంగు కానీ ఇలాంటి రంగు వస్త్రాలని ధరించి కనుక పూజ చేస్తే చాలా బాగుంటుంది. నలుపు కానీ, గోధుమ రంగు వస్త్రాలకు కానీ దూరంగా ఉండడం మంచిది. మరి పూజ సమయంలో శరీరము, మనస్సు శుద్ధిగా ఉండడం తప్పనిసరి. అబద్ధం కానీ, కోపం కానీ, హింస, అపవాదాలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసాహారాన్ని మానుకోవాలి. పూజలో హడావిడి కానీ, శబ్దాలు చేయడం కానీ లేకుండా శాంతి వాతావరణంలో మాత్రమే మనం పూజ చేసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు వస్తాయి. మహాలక్ష్మీదేవికి పాలు కానీ, పాల పాయసం కానీ, పెరుగన్నం కానీ, నువ్వుల లడ్డూలు, పంచదార, పొంగలి, కాజాలు, తేనె ఇలాంటి ప్రసాదాలన్నీ కూడా సమర్పించుకోవచ్చు. వడపప్పు పానకం కూడా సమర్పించవచ్చు. మంత్రపఠనం కనుక తప్పుగా జరిగితే ఓం క్షమాపణార్థం మహాలక్ష్మి నమః అనేసి జపించుకోవాలి. అలాగే పూలు పొరపాటున కింద పడ్డా మళ్ళీ శుభ్రం చేసి సమర్పించుకోవడం, లేదా నైవేద్యం పడిపోతే భూదేవికి సమర్పించి మళ్ళీ కొత్తగా ప్రసాదాన్ని సమర్పించుకోవడం. ఒకవేళ దీపం కొండెక్కితే మళ్ళీ తిరిగి వెలిగించి క్షమాపణ మంత్రాన్ని చదువుకోవడం. పాలు, నీరు, నైవేద్యం ఏదైనా సరే కింద చిందితే కనుక గోమయంతో ఆ ప్రదేశాన్ని శుద్ధి చేసి పూజను మళ్ళీ కొనసాగించుకోవడం. వస్త్రం కాలిపోతే భయపడకుండా గణపతికి ప్రథమంగా ప్రణమిల్లి పూజను మనము పునఃప్రారంభించుకుంటూ ఉండాలి. ఇలా మహాలక్ష్మి పూజ అనేది కేవలం ధనాన్ని కోరుకోవడమే కాకుండా శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితం కోరుకునేందుకు మనం ఆరాధన చేస్తూ ఉంటాము. పూజను శ్రద్ధ, భక్తి, నియమాలతో పూజించండి. అఖండ ఐశ్వర్యము, గృహశాంతి, భక్తి, భోగాలు అన్నీ కూడా కలుగుతాయి. మరి ఇలా మనం మహాలక్ష్మిని ఆరాధించుకోవడం వలన పేదరికం తొలగిపోయి ధన సంపద పెరుగుతుంది, రుణ బాధలు తగ్గుతాయి, స్త్రీలకు సౌభాగ్యము, సంతానము కలుగుతుంది, గృహంలో శాంతి, సఖ్యత నెలకొంటుంది. వ్యాపారులు మహాలక్ష్మి పూజ చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. మరి మీరందరూ కూడా మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలను పొందాలి అనుకుంటే చక్కగా శుక్రవారం నాడు మహాలక్ష్మి పూజ చేసుకోండి. అలాగే మీ అందరికీ కూడా మహాలక్ష్మి కటాక్షం కలగాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు.